హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో తమిళలో చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి మా పాప మార్నింగ్ రొటీన్. సో నాట్ లైక్ మార్నింగ్ రొటీన్ ఎవ్రీడే అని కాదు, బికాస్ తన నర్సరీలో ఉంటుంది కాబట్టి ఎవ్రీడే ఇలా ఉండదు. హాలిడేస్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు తన మార్నింగ్ రొటీన్ మాతోనే ఇలా ఉంటుంది. వితౌట్ మచ్ డిలే గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పంటే కొడతావు ఎందుకురా? సే గుడ్ మార్నింగ్. ఏ మాకంటే ముందు లేచిపోతుంది, మాకంటే ముందు. ఎవరన్నా మేము ఫస్ట్ లేస్తే పాప పడుకుంటుంది కదా, చిన్నగా లేచి పని చేసుకుందాం అనుకుంటారు కదా, మాకు అట్లా లేదండి, మేమే ఫస్ట్ లేస్తాం. ఫస్ట్ తను లేచి మమ్మల్ని లేపుతుంది. Am I right? Why you are so excited? అరే కొడతావెందుకు రావు? నీకంటే పెద్దగా ఉంది స్మైల్. మళ్ళా బంటిగా ఆడాడు. ఈయన పేరు బంటి. బంటి मस्त शेड्स होणार नीला अप्पो कमला సో మార్నింగ్ లేచాక కొద్దిసేపు పాలు మంచం మీదనే ఇంకా పడుకొని మాతో ఉంటుంది. దాని తర్వాత కానీ పాలు తాగేసి కొద్దిసేపు ఆడుకోవడానికి ఇలా అంటే తనని ఇక్కడ వేసేసి నేను నా వర్క్ నేను చేసుకోవచ్చు అన్నట్లుగా హాల్లో తనని ఇలా వేసి కూర్చోబెట్టి నేను కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటా. సో సమ్ ప్లే టైమ్ ఫర్ హర్. ఐ విల్ పుట్ సమ్ ఆఫ్ హర్ టాయ్స్ హియర్. కొద్దిసేపు ఆడుకో, సరేనా? మమ్మీ వెళ్ళి టీ తాగుతుంది ఫస్ట్. ఓకే, సే బాయ్. చూడండి, అల్లరి ఎక్కువ అయింది ఈ మధ్య. అసలు ఎట్లా పడిపోతుందో చూడండి, ఎవరికి వినట్లేదు. బాగా అల్లరి ఎక్కువైంది, ఆటలు ఎక్కువైనాయి. నేను ఇంకా మన హాల్లో వేసి నేను కిచెన్లో ఇట్లా మానిటర్ చేసుకుంటూ ఫుడ్ చేసుకోవడానికి కూడా కుదురుతలేదు, అంత అల్లరి చేసేస్తుంది. వినిపిస్తుంది కదా, సో తను సౌండ్స్ చేసినా కానీ మనకి ఈజీగా వినిపిస్తుంది. షీస్ ట్రైయింగ్ నా. సో కొద్దిసేపు అలా అక్కడ ఆడడం అయిపోయింది, కొద్దిసేపు ఇలా వాకర్లో తిరగడం. దిస్ ఈస్ హర్ ప్లే టైం. సో ఆయిల్ పెట్టాలి, నేను ఇంకా ఆయిల్ పెట్టలేదు కదా. మమ్మీ టీ తాగినాక నీకు మసాజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడే చేయాలా? కనమా రణహిత, అయ్యో రణహిత, వై యు సో ఎక్సైటెడ్? సో ఇంకా బాడీ మసాజ్ చేసేసి హెడ్కి ఆయిల్ రాసి, యాక్చువల్లీ బాడీ మసాజ్ నేను మమ్మీ వెళ్ళినాక కొన్ని డేస్ కంటిన్యూగా చేశాను, బట్ తర్వాత నాకు కంటిన్యూగా చేయడానికి కుదరలేదు. బట్ నేనైతే చేస్తున్నాను, మొత్తం చేయట్లేదని కాదు, బట్ కంటిన్యూగా చేయడానికి కుదరడం లేదు. అప్పుడప్పుడు మధ్యలో స్కిప్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ డూయింగ్. నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు? అత్త, తాత, డాడా అను. డాడా. You know that?
ఇంకా ఆయిలింగ్ మసాజ్ అయిపోయాక టంగ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫింగర్ పెట్టి తీయడానికి సురేష్ నన్ను అస్సలు ఒప్పుకోడు. అందుకనే నేను ఇది తీసుకున్నాను. ఇంకా ఫింగర్ బ్రష్ చిన్నపిల్లలది, దాంతో చేసేస్తున్నా ఇంకా డైలీ. Bubbles. You want some bubbles? Lick. Why you turn like this and సో ఫర్ బ్రేక్ఫాస్ట్ నేను క్రీమీ ఫ్రూట్ యోగర్ట్ పౌడర్ యూస్ చేస్తున్నా. కొన్ని వాటర్. నేను క్వాంటిటీ అనేది లైక్ ఒక్కొక్కసారి 3 స్కూప్స్ వేస్తాను దీంతోనే, ఒక్కొక్కసారి 4 వేస్తాను. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత నార్మల్గా లూజ్గా కాకుండా కలుపుకుంటే సరిపోతుంది. షీఈస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హర్ బ్రేక్ఫాస్ట్. వాటర్ రెడీ. ఏమంటున్నావు? తిడుతున్నావా? తొందర తీసుకురా మమ్మీ, ఎంతసేపు కమ్ ఫాస్ట్ అంటున్నావా? బ్రేక్ఫాస్ట్కి రెడీగా కూర్చుంది. నా చేతిలో చూడండి అట్లా చేస్తుంది. నీలాగా తినేవాళ్ళు ఉండరు తెలుసా నాన్న అసలు. అబ్బాబ్బాబ్బాబ్బా. ఓ బిబ్బేది, బిబ్ మర్చిపోయినావా? వెయిట్. రెడీ ఫస్ట్ బీబ్. ఓకే, నీకు ఇది నచ్చదని నాకు తెలుసు, బట్ యూ హ్యావ్ టు. హియర్ ఈస్ యువర్ వాటర్ అండ్ హియర్ ఈస్ యువర్ ఫుడ్. ఇట్స్ నాట్ హాట్. రణహిత ఫస్ట్ 2-3 స్పూన్స్ మంచిగా తింటుంది, చాలా ఇష్టంగా. దాని తర్వాత నేను రణహితతోనే ఒక యుద్ధమే చేయాలి. ఆ బౌల్ కంప్లీట్ చేయాలంటే సమ్టైమ్స్ బౌల్ కంప్లీట్ చేయదు, సమ్టైమ్స్ ఇక ఒక యుద్ధం చేస్తే కంప్లీట్ చేస్తుంది. అండ్ షీ లైక్స్ లైక్ 2-3 స్పూన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ లేటర్ ఆన్ అస్సలు ఇక నాకు వద్దు అన్నట్టు కూర్చుంటుంది. రణహితకు కూడా నాలాగే స్నాక్స్ అంటే ఇష్టమేమో. స్నాక్స్ ఇస్తే మాత్రం వద్దనకుండా తింటుంది, ఫుడ్ మాత్రం అస్సలు తినదు. You can hold it right. You can hold it right. Okay. Yeah. Good job. Well done. Well done. Well done. Oh, okay. Sorry. I won't focus here. Come on. Enough. Shall we go now? Shall we go now? ముందుంటే మమ్మీ పోదామా అంటే నీకు తెలియదు. ఆఫ్టర్ ఫుడ్ ఇంకా కొద్దిసేపు పడుకుంటుంది తను.
అండ్ నేను ఇంకా తను పడుకునే గ్యాప్లో నేను ఇంట్లో ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకునేదన్నా ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. అండ్ దట్టు ఎక్కువసేపు ఏం పడుకోదు, సమ్ టైమ్స్ 1 అవర్, సమ్ టైమ్స్ 1.5 అవర్, ఒక్కొక్కసారి 20 మినిట్స్కి లేస్తుంది, 10 మినిట్స్కి కూడా లేస్తుంది. సో నేను ఇంకా అమ్మ పడుకోగానే జల్దీ వెళ్ళిపోయి పని చేసేసుకుంటా. ఇలా ఇంకా బేబీ మానిటర్ పెట్టేసుకొని త్వరగా చేసేసుకుంటా తనని చూసుకుంటూ. ఒక్కొక్కసారి అయితే ఎంతో టైం పట్టదు, ఒక 15 మినిట్స్కి లేచిన రోజులు కూడా ఉంటాయి, వెంటనే లేస్తుంది. ఇంకా నేను ఒకవేళ ఇన్ కేస్ తను అక్కడ ఏడ్చినా నేను అప్పటికప్పుడు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి నేను మాట్లాడితే లైక్ తనకి వినిపిస్తుంది అక్కడ కెమెరాస్ నుంచి సౌండ్. చెప్పాను కదా, ఈరోజు అయితే జస్ట్ ఒక ½ అన్ అవర్కే లేసేసింది. నాకు అంటే ఇంట్లో జస్ట్ పని చేసేసుకున్న ఎమ్మటే లేచేసింది రైస్ పెట్టుకునే గ్యాప్లో. షల్ వి గో ఫర్ ఎ బాత్? అయిపోయిందా? నిద్రలు అయిపోయినాయి కదా. షల్ వి గో ఫర్ ఎ బాత్? నో. కదా ఇంకా స్నానం చేపిద్దామని చెప్పేసి లేచినాక ఇంకా ఫస్ట్ బాత్ చేపిస్తున్నా. యాక్చువల్లీ ఫుడ్ పెట్టి బాత్ చేపిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే, ఇందాకనే తినది ఎట్లాగో, ఫస్ట్ అయితే బాత్ చేపిద్దాము, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి బాత్ చేపిస్తున్నా. బాగా చేపించుకుంటుంది స్నానం మాత్రం, అస్సలు ఏడవదు. కానీ ఇండియాలో మన అమ్మ వాళ్ళు చేపించే స్నానము మనం ఇక్కడ బాత్టబ్లో చేపించే స్నానంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు సరిగ్గా స్నానం చేపిస్తున్నట్లు కూడా అనిపించదు. మన సాటిస్ఫాక్షన్కి ఏదో ఇంకా స్నానం చేయించినామా ఓకే అన్నట్లు ఉంటుంది అంతే. డాడీకి ఫోన్ చేద్దామా? ఎక్కడున్నావు డాడీ? నాకు అయినాయి రా డాడీ అని చెప్దాం. ఓకే, నాకు జాబ్ అయినాయి. బట్టలు ఇప్పడం ఇంత ఇష్టమో, వేసుకోవడం అంత కష్టం కదా నీకు, నాకు తెలుసు. అయినా సో గాయస్, మీరు ఎవరన్నా ఒకవేళ పాపకి ఏం క్రీమ్ రాయటం లేదు ఎందుకు డైరెక్ట్ అలానే వేస్తున్నారు అని అంటే, ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేయట్లేను పాపకి, బికాస్ I feel like she's nice and good without any products only. ఫేస్కి ఒక్కటి ఎప్పుడన్నా రెడ్డిష్గా లేకపోతే ఏమన్నా ర్యాషెస్ వచ్చినప్పుడు ఎగ్జిమా క్రీమ్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాను. నా ముందు ఒక అద్దం ఉందన్నమాట, ఒకటే అద్దంలో చూసుకుంటున్నాము. బంటి, సే హాయ్ టు బంటి. బంటి కనమ్మ, బంటి. అద్దంలో చూసుకుంటున్నాయా? వంగి చూసుకుంటున్నాను. బంటి 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 హక్ చేసుకో. నువ్వు బంటిని ఎట్లా హక్ చేసుకుంటావు? హక్ చేసుకో. చెప్పు. బంటి బంటి బంటిగా, ఎరే బంటిగా.
సో స్నానం చేయించాను కదా, ఇంకా అది పెట్టేసి మ్యూజిక్ ఆన్ చేసేసి వచ్చేసిన ఇంకా పడుకుంది. ఇప్పుడే హెడ్ బాత్ చేసింది కాబట్టి చాలాసేపు పడుకుంటుంది. నేను ఇంకా ఇంట్లో పనులు చేసేసుకున్నా. నేను స్నానం చేయడము, ఇంట్లో అంట్లు అవన్నీ కడిగేసేసుకున్నా. నేను స్నానం చేసే గ్యాప్లో లేసేసింది. సో ఆఫ్టర్ బాత్ షీ స్లెప్ట్ ఫర్ 1 hour. ఇప్పుడు బాగానే పడుకుంది, ఒక 1 hour అలా పడుకుంది. ఇంకా లేవగానే ఫస్ట్ స్నాక్స్ ఇచ్చాను. నేను వాకర్లో వేసి స్నాక్స్ ఇస్తాను, ఎందుకంటే అటు ఇటు తిరగకుండా తింటుంది అని చెప్పేసి. స్నాక్స్ అయితే అక్కడ కూర్చోబెట్టి ఏమి ఇవ్వను. అండ్ తను ఇప్పుడు ఏం తింటుందంటే లైక్ ఇట్స్ మెల్టింగ్ అనమాట, నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతాయి. సో గాయస్, నేను ఏదో గట్టిగా ఇస్తున్నాను అని మీరు టెన్షన్ ఏం పడకండి. జస్ట్ అది కార్న్ది మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టుకోగానే. అండ్ నౌ ఇట్స్ సమ్ ప్లే టైమ్ ఫర్ హర్. ఇంకా కొద్దిసేపు నేను కూడా కూర్చొని ఆడుకుంటా, ఒక్కదాన్నే వదిలేయకుండా జస్ట్ నేను చూపించడము అవి అట్లా, లైక్ పజిల్స్ ఉన్నవి కానీ పజిల్స్ క్లియర్ చేయడము అలా చూపిస్తుంటా. షీ లైక్స్ దట్. నేను ఏది చూపిస్తే దాన్ని అలానే చూస్తుంది మంచిగా. అండ్ షీ లవ్స్ టు డూ వాట్ ఎవర్ ఐ డూ. లైక్ ఇప్పుడు నేను ఏమైనా చేస్తున్నాను అని అంటే దాన్ని అది రిపీట్ చేస్తుంది తీసుకొని నా చేతిలో నుంచి గుంజుకొని. అండ్ ఇంకా మా ఇద్దరి టైం అనమాట ఇప్పుడు ఇది. ఇద్దరం ఇంకా కొద్దిసేపు కూర్చొని ఆడుకోవడం అండ్ ఇద్దరం ముచ్చట్లు పెట్టుకోవడం, ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాం మేము. గాయ్స్, ఐఎమ్ సేయింగ్ అగైన్, ఇది తన డైలీ రొటీన్ అయితే కాదు, తన లైఫ్లో ఒక రోజు అంతే. బికాస్ నేను తన నర్సరీకి పంపిస్తాను కాబట్టి నర్సరీలో ఇలా ఉండవు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటి దగ్గర ఉంటే తన రొటీన్ ఇలానే ఉంటుంది. లైక్ లేవడం, పాలు తాగడం, స్నానం చేయడం, పడుకోవడం, మళ్ళీ ఆడుకోవడం. ఇలా చూడండి ఎంత అల్లరి చేస్తుందంటే ఈ మధ్య మస్తు అల్లరి అయిపోయింది. సో ఇది వచ్చేసి నార్మల్గా ఒక డేలో తన డైలీ రొటీన్ కాదు, ఒక డేలో తన రొటీన్. ఇంకా ఆడుకొని అలసిపోయింది, ఇప్పుడు పాల టైం. Play with that. Come on. Come on. Sit. Sit. Come on, up. Come on, up. Good job, Kanama. Sit. Come on, up. Sit. Oh. ఇంకా వాళ్ళ డాడీ వర్క్ నుంచి రాగానే కొద్దిసేపు వాళ్ళ డాడీ దగ్గర ఉంటుంది. ఎట్లా చేస్తుంది తెలుసా, ఇంకా వాళ్ళ డాడీని చూసి కొన్ని ఇయర్స్ అయిపోతుంది అన్నట్లుగా వాళ్ళ డాడీ రాగానే నా దగ్గర నుంచి ఎంత పని చేసినా, పాలు తాగని, నాతో ఎంత ఆడుకుంటున్నాని, ఇంకా వాళ్ళ డాడీని చూసి చేతులు ఇట్లా చాపి ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా ఉండదు తన ఎక్సైట్మెంట్. ఇంకా కొద్దిసేపు ఆడుకుంటుంది వాళ్ళ డాడీతో కూర్చొని. ఇంకా ఫుడ్ కూడా నేను ఆ రోజు నేను కిచెన్లో వర్క్ చేసుకుంటా అని చెప్తే సురేషే ఫీడ్ చేసినాడు. Oh, nice. డాడీ పెడుతుండ్రా నీకు ముద్ద, డాడీ ముద్ద. తిన్నాయి. సో ఆఫ్టర్నూన్కి నేను క్యారెట్ ప్యూరీ పెట్టిన. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చేసి పారిజ్ పెట్టాను, ఇంకా మధ్యలో ఒక స్నాక్ అండ్ 1 time బాటిల్ ఫీడ్ అండ్ నౌ క్యారెట్ ప్యూరీ. సో తను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుడ్ 2 times అండ్ ఈవినింగ్ ఒకసారి తింటుంది. సో డైలీ నేను 3 times పెడుతున్నాను తనకి. లైక్ ఇష్టం అనమాట, డైలీ ఇదే అని కాదు. ఒక్కొక్కసారి క్యారెట్ ప్యూరీ అండ్ ఒకసారి రైస్ విత్ దాల్ అండ్ సమ్ జీలకర్ర ఇవి వేసి ఉడకబెట్టి సమ్ క్యారెట్స్ అండ్ పొటాటోస్ వేసి పెడుతున్నా. అండ్ సమ్ టైమ్స్ మమ్మీ చేసిన ఉగ్గు అండ్ అన్నీ కొంచెం పెడుతున్నా అనమాట, అన్నీ అలవాటు అవ్వాలి కదా అని. అండ్ మోర్ ఓవర్ తను నర్సరీకి వెళ్తుంది కాబట్టి నాకు తను ఇది తింటుంది ఇది తినదు అని ఏది ఉండొద్దు. బికాస్ వాళ్ళు ఇది తినదని చెప్తే సపరేట్గా తన కోసం ఇంకోటి చెయ్యాలంటే వాళ్ళకి కూడా కుదరదు. అందుకని చెప్పేసి తనకు అన్నీ అలవాటు కావాలని చెప్పి ప్రతి ఒక్కటి ఇంకా పెట్టాలి అని డిసైడ్ అయ్యాను.
సెట్ బాబల్స్ బాబల్స్. కన్నమ్మా వచ్చిందా ముందు పెట్టు అమ్మా. ఏమైంది నాన్న?